హాయ్ అండి. ఈరోజు రుచిగా ఉండే కమ్మగా ఉండే చికెన్ పకోడీ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా కావాల్సిన సామాన్లు నేను చికెన్ తీసుకుని ముందు శుభ్రం కడిగేసుకున్నాను. కడిగేసి కొంచెం పసుపును ఉప్పు వేసి రాసి పక్కన పెట్టేశాను. ఇది వేస్తాను గిన్నె. ఇప్పుడు అన్నీ వేసి మళ్ళీని తయారు చేస్తాను. కొంచెం నానింది కదా, అల్లం పేస్ట్ వేసి పసుపు ఉప్పు వేసి రాసి ఇలా కలిపి శుభ్రంగా వండించాను. ఇప్పుడు మళ్ళీ దానికి కావాల్సిన సామాన్ని వేసి కలుపుకుంటాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి పకోడీ. మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను కొద్దిగాను. ముందు అల్లం పేస్ట్ వేసి రాసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఎక్కువ చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసుకోవాలండి తప్పనిసరిగా. చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం శనగపిండి వేస్తాను, అలాగే కొంచెం కార్న్ పౌడర్ వేస్తున్నాను. ఆ పౌడర్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటాయండి. ఇలా కలుపుకోవాలి. ఇంట్లో చికెన్ ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి పకోడీ. గుడ్లు కూడా వేసుకోవాలి. నేను 2 గుడ్లు వేసాను. గుడ్డు వేస్తే చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తయారు చేయండి ఒకరోజు. ఇలా బాగా కలిపేసుకున్నాక బాగా శుభ్రంగా నీళ్ళు పట్టండి ఇందులోను. ఇంకా అది అలా సరిపోద్ది. కోడి వేస్తాం కదా, కోడి అలా సరిపోద్ది. అలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగే కలిపేసుకుంటూ ఉంటే అంతా కలిసిపోద్ది. చికెన్ ముందు నానబెట్టి వండించుకుంటాం కదా, 10 నిమిషాల ముందు నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి ఉప్పు అన్నీ పట్టేసి బాగుంటుంది. ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను కొంచెం. ఇలా బాగా కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కడిగేసుకుని ముక్కలు కోస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. కొత్తిమీర ఎందులో వేసుకున్నా బాగుంటుంది కదా. ఇది వేసేసుకుని కలిపేసుకోవాలి మళ్ళీని. చాలా టేస్టీగా ఉంటుందండి పకోడీ. మనం ఇందులో ఏమి వేసుకోవాలంటే అన్నీ చూపించాను కదా, అవన్నీ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. మీరు ట్రై చేయండి. సండే ఆదివారం రోజు పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, అలాగా తీసుకుంటే బాగుంటుంది. అలాగే కలిపేసుకుని 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. అవన్నీ బాగా పడతాయి. ఇలాగా నేను నూనె పెట్టేసుకుంటాను. ఆయిల్ పెట్టేసుకుని కాగుతుంటుంది కదా, నూనె మరగాలి కదా, కొంచెం కొంచెం వేడెక్కితే బాగుంటుంది నూనె. ఆయిల్ పెట్టేసాను కదా, ఇప్పుడు వేసేస్తాను. చూడండి, నూనె కాగుతుంది. ఇలా కాగనిచ్చి వేసుకోవాలి. కొంచెం వేగుతూ కొంచెం టైం పడుతుంది కదా, ఎందుకంటే పచ్చి చికెన్ కదా, మనం ఆగిలేస్తుంది కట్ట కాదు కనుక కొంచెం వేగనివ్వాలి బాగాను, లేకపోతే లోన ఉడకదు. బాగా వేగితే కరకరలాడుతూ బాగుంటాయి. ఇందులో చట్నీ గట్ట బాగోవండి. మనమైతే ఇలా కలిపేసుకుని ఇలా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే చాలా బాగుంటాయండి పకోడీలు. నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్నీ వేసుకోవాలండి మామూలు చికెన్ కూరలాగే. ఇంకా ఉల్లిపాయలు తప్ప అన్నీ వేసుకోండి. ఇలా బాగా వేగిపోనివ్వాలి. చిన్నపిల్లలు కూడా తింటా ఇష్టపడతారు. కొంచెం కారం, మనమైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, పిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసుకుని వండుకోవాలి.
తీసేస్తాను ఏగిపోయినాయి. బాగా ఎగినాయి. అలా ఎగితేనే బాగుంటాయండి. అంటే బాగా మాడిపోనివ్వకూడదు కానీ అలా ఎగితే సరిపోద్ది. ఇది ఏంటంటే పచ్చిమిరకాయలు కరివేపాకు ఇలా వేపి వేసుకుంటే బాగుంటాయి. అందులో మన పెద్దవాళ్ళు కారం పచ్చిమిరపకాయలు నంచుకుని తింటే బాగుంటుంది. ఇలా మనకేమైనా ఇంట్లో ఏమైనా ఉంటే టమాటా సాస్ అవి ఉంటాయి కదా, వేసుకుని నంచుకుని తింటే చాలా బాగుంటాయి. మనం ఓన్లీ మొట్టలో తింటాం కదా, అలాగ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. మీరు తిని చూడండి, ట్రై చేయండి వండుకొని. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇంట్లో చేసుకున్నాయి కదా, మనం అన్నీ ఏది కావాలితే అది వేసుకొని తయారు చేసుకోవచ్చు. రెండు రకాలు వేసాను చాయిస్లు అయ్యి. చాలా బాగున్నాయి. అందులో నంచుకుంటాకే నంజు తింటే చాలా బాగుంటాయి. మన ఏ చట్నీ అయినా బాగోదు. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుని నంచు తింటారు కొంతమంది. చాలా బాగుంది. లైక్ చేయండి, మరి షేర్ చేయండి. బాయ్.